ఇప్పటికే సూపర్ 6 అని ఇంకా ఎన్నో స్కీములు ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఇవన్నీ మీకు ఎలా సాధ్యం అని. అరే పిచ్చోడా, అభివృద్ధి ఉంటే ఎంత సంక్షేమమైనా చేయొచ్చు. అది ప్రూవ్ చేసే మొనగాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి చేదోడు వాదోడుగా మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అద్వితీయమైన విజయం సాధిద్దాం. జగన్మోహన్ రెడ్డిని పారద్రోలదాం. ఇది కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి అని ప్రతిజ్ఞ చేద్దాం. రేపో మాపో ఎక్కడో దగ్గర నుంచి నేను కూడా వస్తా. ఏమీ ఆధారపడవలసిన అవసరం లేదు. జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. అందరినీ జెండాలు కింద పెట్టండి సార్. అందరినీ జెండా బాబు, మన కార్యకర్తలందరూ కూడా జెండాలు కింద పెట్టినట్టయితే మనకి వెనకాల ఉన్న వాళ్ళకి అందరికీ కనిపిస్తారు. కొంచెం జెండాలు కిందకి దించండి. మన ఉత్సాహం రేపు ఎన్నికల్లో చూపించి, మన సత్తా చూపించి, మన తెలుగుదేశాన్ని, మన జనసేన శాసనసభ్యులందరినీ కూడా అత్యధిక మెజార్టీలతో మనం గెలిపించుకుందాం. అందుచేత కొంచెం జెండాలు కింద పెట్టినట్లయితే మాట్లాడే వాళ్ళ విషయాలు వాళ్ళకి వినిపిస్తాయి, కనిపిస్తారు. కాబట్టి కొంచెం కిందకి పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. మరి వలవల బాబ్జీ గారు, ధరలతో సహా అన్ని పెరిగిపోయాయి. మరి కొందామంటే కొరివి, అమ్ముదామంటే అడవి అన్నట్టు తీరుగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కరెంటు ఛార్జీలు చూస్తూ ఉంటే మరి 7 సార్లు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే మరి ఇవాళ ఆయన వేల కోట్ల రూపాయలు మరి ఈ వైన్స్ ద్వారా, మైన్స్ ద్వారా, శాండ్ ద్వారా అనేక రకాల కుంభకోణాలు చేసిన వ్యక్తి మరి ఇవాళ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మరి